హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కూడా ఇంకొక బ్రైడల్ సెట్ అయితే మీకు చూపిస్తున్నానండి. నిన్నటి వీడియోలో చెప్పాను, నేను రా మెటీరియల్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మనకు ఒక కస్టమర్ అనేది ఆర్డర్ ఇచ్చారు, దానికోసం అయితే తెప్పించానని. సో నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదండి, మేకింగ్ వీడియో అయితే చేస్తానని. సో ఈరోజు వీడియోలో మేకింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఈ ఆర్డర్ అనేది మనకి హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళు మ్యారేజ్ కోసం అయితే ఈ ఆర్డర్ అయితే ఈ బ్యాంగిల్ సెట్ అనేది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. సో వాళ్ళు మనకి రిఫరెన్స్ పిక్ పెట్టారండి ఆ డిజైన్ అనేది చేయాలని. నెక్స్ట్ వచ్చేసి శారీ కూడా పెట్టారు ఈ కలర్లోనే చేయమని చెప్పి. సో నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసేసాను, గోల్డెన్ పింక్ కలర్లో చేయమన్నారు. మనకి బ్యాంగిల్స్ ఏంటి అంటే ఒక హ్యాండ్కి 15 బ్యాంగిల్స్ వస్తాయండి, ఇంకొక హ్యాండ్కి 15 బ్యాంగిల్స్ వస్తాయి. టోటల్ 2 హ్యాండ్స్కి కలిపి మనకి 30 బ్యాంగిల్స్ వస్తాయండి. సో చాలా బాగుంటాయి, బ్రైడ్స్కి అయితే ఇంకా బాగుంటుందండి. సో మీకు కూడా ఈ సెట్ కావాలి అంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీకు ఏ డిజైన్లో కావాలో ఆ డిజైన్లో మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చేసి పంపిస్తాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా దీని మేకింగ్ వీడియో అనేది చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను రౌండ్లో 6 కట్ బ్యాంగిల్స్ పైన డిజైన్ చేస్తున్నాను. సో మనకి 6 కట్ బ్యాంగిల్స్ అనేవి మనకి 12 ఉంటాయండి. ఒక హ్యాండ్కి 6, ఇంకొక హ్యాండ్కి 6 అయితే వస్తాయి. సో దీనికైతే పెద్దగా డిజైన్ అయితే ఏమీ లేదు, ఖాళీ షుగర్ బీట్స్ ఒక్కటే మనము అక్కడక్కడ అంటించుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ షుగర్ బీట్స్ అనేవి అంటించుకోవాలండి. సో చూసారు కదండి, మనము అక్కడక్కడ ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ మనం షుగర్ బీట్స్ అనేవి బ్యాంగిల్ చుట్టూ కూడా అంటించేసుకోవాలి. సో మనం తీసుకున్న 12 బ్యాంగిల్స్కి కూడా సేమ్ ఇలానే షుగర్ బీట్స్ అన్నిటిని కూడా అంటించేసుకోవాలి. సో ఫైనల్గా మనకి డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయండి, లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ డిజైన్ అనేది చూసేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి 4 కట్లో ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ బ్యాంగిల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ 2 ఫ్లాట్ బ్యాంగిల్స్కి కూడా 2 డిజైన్స్ అండి, వేరే వేరే కుందన్స్ యూస్ చేసి డిజైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాంగిల్ పైన నేను స్క్వేర్ కుందన్స్ అనేవి అంటించుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసుకొని స్క్వేర్ కుందన్స్ అయితే అంటించేసుకుందాము. సో ఇక్కడ మీరు అనేది గమ్ పెన్ ఉంటుంది కదండి, ఆ పెన్ ఉంటే ఆ పెన్తో కూడా మీరు ఇక్కడ కుందన్స్ అనేవి అంటించుకోవచ్చు. సో నాకైతే చేతితో అంటించుకోవడమే కంఫర్టబుల్గా ఉంటుందండి. సో నాకు అన్నీ కూడా ఈవెన్గా ఉన్నాయి లేనిది అనేది తెలుస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను చేతితోనే కుందన్స్ అనేవి అంటించుకుంటాను. సో ఒక్కొక్కసారి నేను పెన్ యూజ్ చేస్తానండి. సో ఇలాంటి స్క్వేర్ కుందన్స్ని మనం ఫ్లాట్ బ్యాంగిల్స్ పైన అంటించుకునేటప్పుడు చేతితోనే అంటించుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనకి కుందన్స్ అన్నీ కూడా ఈవెన్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. మనం ఎడ్జెస్లో 2 హ్యాండ్స్ 2 ఫింగర్స్ని కూడా ఆ బ్యాంగిల్కి కుందన్స్ ఉన్నాయి కదా, మనం ఇలా అంటూ ఉంటే మనకి స్క్వేర్ కుందన్స్ అన్నీ కూడా ఈవెన్గా వస్తూ ఉంటాయి. సో మీ వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సేమ్ ఇలానే ఈ బ్యాంగిల్ మొత్తం కూడా స్క్వేర్ కుందన్స్ అనేవి అంటించేసుకోవాలండి. ఇక్కడ నేను కుందన్స్ అనేవి సెరమిక్లో స్క్వేర్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ కూడా అంతే అండి, సెరమిక్లో డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా 10 గ్రామ్స్లోనే ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ 1 డైమండ్ డిజైన్ చేశాను కదా, సో అవి ఒక్కటి మాత్రమే 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, స్క్వేర్ కుందన్స్ అన్నీ కూడా ఈవెన్గా వచ్చాయి. సేమ్ ఇలానే బ్యాంగిల్ చుట్టూ కూడా అంటించేసుకోవాలి. సో ఫైనల్గా డ్రై అయిపోయిన తర్వాత మనకి బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుందండి. సో డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు కుందన్స్ అన్నీ కూడా ఈవెన్గా వచ్చాయండి. సో మీరు చేతితో అంటించుకుంటే మనకి చాలా ఈవెన్గా వస్తాయి, కొంచెం చూసుకొని అంటించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. డిజైన్ అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకుందాము. సేమ్ అంతే అండి, డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి నిలువుగా కాకుండా బ్యాంగిల్కి అడ్డంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు డ్రాప్ షేప్ కుందన్స్ అన్నీ కూడా బ్యాంగిల్ చుట్టూ అంటించుకోవాలి. సో దీన్ని కూడా నేను పెన్ యూజ్ చేయలేదండి, చేతితోనే గమ్ అప్లై చేసుకొని నేను అంటించుకుంటున్నాను.
చూసారు కదండి, పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనకి డిజైన్ ఫైనల్ లుక్ ఇలా కనిపిస్తుంది. ఈ డిజైన్ కూడా ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్గా నడుస్తుందండి బ్యాంగిల్ అనేది. సో మీరు ఒక హ్యాండ్కి 1 బ్యాంగిల్, ఇంకొక హ్యాండ్కి 1 బ్యాంగిల్ అలా యూజ్ చేసుకున్నా కూడా ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ పైన లోటస్ డిజైన్ ఎలా చేయాలి అనేది చూద్దాము. సో ఆల్రెడీ నేను లోటస్ డిజైన్స్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను ముందు వీడియోలో పోస్ట్ చేశానండి, లోటస్ బ్యాంగిల్స్ చేయడం ఎలా అనేది. సో మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం 1 కట్ బ్యాంగిల్ని తీసుకొని గమ్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో ఇది వచ్చేసి నేను 8Kలో తీసుకున్నానండి ఐ షేప్ కుందన్స్ అనేవి. నెక్స్ట్ అలాగే మూన్ షేప్ కుందన్స్ కూడా తీసుకోవాలి. మనకి లీఫ్ వచ్చే విధంగా ఉంటుంది కదా లోటస్ అనేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా మోస్ట్ ట్రెండింగ్గా ఈ లోటస్ డిజైన్ అనేది చాలా ఎక్కువగా వైరల్ అవుతుందండి. నిజంగా లోటస్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మనం ఏ కలర్లో చేసినా కూడా చాలా బాగా లుక్ కనిపిస్తుందండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుందన్స్ అన్నిటినీ కూడా ఇలానే అంటించుకోవాలి. మనకి 3D షేప్లో వస్తుందండి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇలా అయితే మనం 3D షేప్లో కుందన్స్ అనేవి 3 మనం కింద అంటించుకున్న తర్వాత దానిపైన ఇంకొక 2 కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సేమ్ ఇలానే అసలు గ్యాప్ అనేది లేకుండా లోటస్ చాలా దగ్గరగా వచ్చే విధంగా డిజైన్ చేసుకోండి. సో మనం బ్యాంగిల్ చుట్టూ కూడా లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూన్ షేప్ కుందన్స్ అనేవి కింద అంటించుకున్నాం కదండి. సో అక్కడ మనకి సెంటర్లో గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో మనము 3mm సైజ్ రౌండ్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సో ఈ 3mm సైజ్ కుందన్స్ అనేవి ఈ మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఆ సెంటర్లో పూర్తిగా మనం అయితే అంటించేసుకోవాలి. ఎన్నైతే లోటస్ ఫ్లవర్స్ అయితే చేసుకున్నామో సో వాటన్నిటికీ కూడా ఇలానే 3mm సైజ్ కుందన్స్ అనేవి అంటించేసుకోవాలండి. సో ఇలా అంటించేసుకున్నాక మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి పక్కన గ్యాప్ అనేది ఉండిపోయింది కదండి. ఈ గ్యాప్ని ఎలా ఫిలప్ చేసుకోవాలి అంటే, సో ఆ గ్యాప్ మొత్తానికి కూడా మనము గమ్ అప్లై చేసేసుకొని షుగర్ బీట్స్ ఉంటాయి కదా, షుగర్ బీట్స్ అనేవి మనం అయితే అంటించుకోవాలి. ఇప్పుడు కింద ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని గమ్ అప్లై చేసుకున్నాం కదండి, దానిపైన అయితే షుగర్ బీట్స్ వేసుకుంటూ సో ఇలా షుగర్ బీట్స్ వేసిన వెంటనే ఎక్స్ట్రా షుగర్ బీట్స్ ఏమైనా ఉంటే మనం కింద అయితే వంపేసి సో దానిపైన అలా అద్దుతూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతాయండి. సో మొత్తం కూడా బ్యాంగిల్ చుట్టూ ఇలానే చేసుకోవాలి, 2 సైడ్స్ కూడా. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉంటుందండి. సో చాలా బాగుంటుంది. ఇదే డిజైన్ మనం కలర్స్లో చేసినా కూడా ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తే ఆ వీడియో కూడా పెడతానండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్లాట్ బ్యాంగిల్ పింక్ కలర్ థ్రెడ్ అయితే వ్రాప్ చేశాను దీనికి. ఇప్పుడు దీనికి మనము స్క్వేర్లో పింక్ కలర్ కుందన్స్ అనేవి అంటించుకుంటున్నాను. సో మీరు చేత్తో అంటించుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే పెన్ యూజ్ చేయవచ్చండి. పెన్ కానీ లేకపోతే గ్లూ స్టిక్ కానీ టూత్ స్టిక్ కానీ, ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్తో కానీ మీరు స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే స్టిక్ చేస్తానండి, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది చేత్తో చేయడమే. సో అన్నీ కూడా ఈవెన్గా ఉన్నాయా లేనిది అనేది చూసుకొని నేను ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకొని డిజైన్ అనేది కంప్లీట్ చేసుకుంటానండి. సో పింక్ కలర్ కుందన్స్ అన్నిటినీ కూడా ఇలానే గాజు మొత్తం అంటించేసుకున్నాక కంప్లీట్గా డ్రై అయిన తర్వాత లుక్ ఇలా ఉంటుందండి. సో మనం గ్లాస్లో తీసుకున్నాం కదా కుందన్స్ అనేవి, డ్రై అయిపోయిన తర్వాత ఇంకా బాగా లుక్గా కనిపిస్తుంది, మెరుస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో మనం ఇప్పుడు 3D డిజైన్ అనేది చేసుకుందాము 2 కట్ బ్యాంగిల్ పైన. ఇది మనం డైమండ్ కుందన్స్ అనేవి తీసుకున్నాం కదా, డైమండ్ షేప్ కుందన్స్తో మనం ఈ డిజైన్ అయితే చేసుకుంటాము. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుందన్స్ అన్నీ ఈ డైమండ్ షేప్ కుందన్స్ని 6 వచ్చే విధంగా అంటించుకోవాలండి. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను.
సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా చూసి ఇలా 6 కుందన్స్ అనేవి అంటించుకోవాలి. మళ్ళీ దీనిపైన ఇంకొక 3 కుందన్స్ అనేవి అంటించుకుంటామండి. అప్పుడు మనకి 3D ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఫ్లవర్కి మధ్యన గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనము ఈ క్రోన్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మీకు 6 కుందన్స్ అనేవి అంటించేశాక దానిపైన నేను 3D ఫ్లవర్ ఎలా డిజైన్ చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు సెంటర్లో ఉంది కదండి, సెంటర్లో మళ్ళీ గమ్ అప్లై చేసుకొని దానిపైన మనము 3D షేప్లో వచ్చే విధంగా కుందన్స్ అంటించుకోవాలి. సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇలానే సేమ్ మనం కుందన్స్ అనేవి అంటించుకోవాలి. గాజు మొత్తం కూడా లుక్ బాగుంటుందండి. నెక్స్ట్ ఈ 3D షేపు అంటించుకున్నాం కదా కుందన్స్ అనేవి, మళ్ళీ దాని మధ్యలో మనకి ఖాళీ అనేది ఉంటుంది. ఆ ఖాళీలో నేను సెరమిక్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. రౌండ్ షేప్ కుందన్స్ తీసుకొని ఆ గ్యాప్ అనేది ఫిల్ చేశానండి. సేమ్ ఇంతే అండి, మనం బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే చేయాలి. సో చూసారు కదా, ఆల్రెడీ నేను చేసిన బ్యాంగిల్ అయితే మీకు చూపిస్తున్నాను. సో డ్రై అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది లుక్ అయితే, కాకపోతే కొంచెం చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. సో ఈ డిజైన్ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో నాకు కొంచెం ఒక బ్యాంగిల్ చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది, కానీ సో మిగతా బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేసేసాను. ఒక 1 అవర్లో నేను మిగిలిన 3 బ్యాంగిల్స్ కూడా చేసేసానండి. తర్వాత నాకు చాలా ఈజీ అనిపించింది డిజైన్ అనేది. సో యాక్చువల్గా మనకి కస్టమర్ సైజ్ వచ్చేసి 2.8లో చేయమన్నారండి. సో బ్యాంగిల్ అనేది, సో దానికి తగ్గట్టుగానే ఆవిడైతే నాకు మెటీరియల్ అనేది పంపించారు. సో ఫైనల్గా మన బ్యాంగిల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. సో ఒక్కొక్క బ్యాంగిల్ అనేది మీకు చూపిస్తాను. సో మనము 3D డిజైన్ చేసుకున్నాం కదండి, 2 కట్ బ్యాంగిల్ పైన డైమండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసి, సో ఆ 4 బ్యాంగిల్స్ అయిపోయాయి. ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత మనకి లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి లోటస్ బ్యాంగిల్స్ 1 కట్ బ్యాంగిల్ పైన డిజైన్ చేసుకున్నాం కదా, సో ఈ 2 బ్యాంగిల్స్ అయితే డ్రై అయిపోయాక ఇలా ఉన్నాయండి. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మొత్తం డిజైన్ అనేది చాలా బాగా వచ్చిందండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో నెక్స్ట్ బ్యాంగిల్స్ అనేవి మనము 12 బ్యాంగిల్స్ చేసుకున్నాం కదా, రౌండ్ షేప్ బ్యాంగిల్స్ 6 కట్ బ్యాంగిల్స్. సో షుగర్ బీట్స్ అంటించుకున్నాము. సో అవి కూడా డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్, సెరమిక్ కుందన్స్ యూజ్ చేసాం కదండి. సైడ్ బ్యాంగిల్స్ 4 కూడా మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము స్క్వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, సెరమిక్ కుందన్స్ యూజ్ చేసి స్క్వేర్ బ్యాంగిల్స్ చేసాం కదా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ పైన. సో అవి కూడా డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి మనకి ఫినిషింగ్ కుందన్స్ అనేవి అన్నీ కూడా ఎంత ఈవెన్గా వచ్చాయి అనేది. సో ఫింగర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి చాలా బాగా వస్తుందండి. పెన్తో కూడా యూజ్ చేసినప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ చేసుకుంటే బాగా వస్తుంది, ఈవెన్గా వస్తాయి బ్యాంగిల్స్ కుందన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ పింక్ కలర్ కుందన్స్ యూజ్ చేసాం కదా, సో అవండి. సో మన బ్యాంగిల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని ఎలా పేరప్ చేయాలనేది చూసేయండి. సో చూసారు కదండి, పేరప్ చేశాక బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా బాగా వచ్చాయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. పింక్ కలర్లో చేసాం కదా, గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ ఇంకా బాగుందండి. సో ఇంకొక హ్యాండ్కి కూడా మనము ఇలానే చేసుకోవాలి. చెప్పాను కదా, ఒక హ్యాండ్కి 15 బ్యాంగిల్స్, ఇంకొక హ్యాండ్కి 15 బ్యాంగిల్స్ అయితే వస్తాయి. 2 హ్యాండ్స్కి కలిపి 30 బ్యాంగిల్స్ అండి. మరీ హెవీగా ఉండదు, బాగుంటుందండి. బ్రైడ్స్కి అయితే చాలా బాగుంటాయి. సో ఇలానే మనము ఏ కలర్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి.
ఇదే డిజైన్ని మనము రాయల్ బ్లూ కానీ రెడ్ కానీ వేరే డార్క్ కలర్స్ ఉంటాయి కదండి, సో వాటిలో కూడా చేసినా కూడా చాలా బాగా వస్తాయి. సేమ్ ఏంటి అంటే మనము పింక్ కలర్ బ్యాంగిల్స్ చేసాం కదండి, 6 కట్ బ్యాంగిల్ రౌండ్ షేప్వి ఆ ఒక్కటి బ్యాంగిల్స్ అనేవి మనము చేంజ్ చేసుకొని కలర్ బ్యాంగిల్స్ అనేవి ఆ మధ్యలో పెట్టుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ అలాగే కుందన్స్ పింక్ కలర్ యూజ్ చేసాం కదా, సో అక్కడ మనము ఏ శారీ కాంబినేషన్ కావాలనుకుంటున్నామో ఆ శారీ కుందన్స్ అనేవి అంటించుకుంటే మిగతా బ్యాంగిల్స్ అన్నిటిని కూడా వాటితో పేరప్ చేసుకోవచ్చు. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి బ్యాంగిల్స్ అనేవి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ చేయండి. నేను ఈ బ్యాంగిల్స్ చేసేసాక దీని పిక్ అనేది నేను ఆ కస్టమర్కి అయితే పంపించానండి. నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చాలా బాగా చేశారండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుందని అయితే చెప్పారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి, సో వాళ్ళకి నచ్చినందుకు. సో ఫైనల్గా మన బ్యాంగిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఐ హోప్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మర్చిపోకుండా ఈ బ్యాంగిల్స్ అనేవి మీకు నచ్చాయా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో అనేది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి, మరి మీకు ఎలా అనిపించాయి అనేది కూడా నేను తెలుసుకోవాలి కదా. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి, లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఇలాంటి బ్రైడల్ సెట్స్ కానీ సెమీ బ్రైడల్ సెట్స్ కానీ చేయించుకోవాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన డిజైన్లో అలాగే మీకు నచ్చిన కలర్లో నేను కస్టమైజేషన్ చేసి అయితే పంపిస్తాను. సో పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.